హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. సార్, అయితే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే ఉండాలి, ఒకే తుపాకీ తూటా ఉండాలి అని అన్నారు. ఇది ఒక పక్కన ఉంచితే, నిజానికి మన తెలంగాణ స్టేట్ లేదంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసేది అంటే, ఇప్పుడు ఉన్న నంబాల బసవరాజు, తిరుపతి ఇటువంటి వాళ్ళందరూ ఈ స్టూడెంట్ యూనియన్ నుంచే రిక్రూట్ అయిన వారు కదా. దీని గురించి ఒక్కసారి వివరిస్తారు. అవును. అంటే మామూలుగా ఈ పీపుల్స్ వార్ గ్రూప్ మన తెలంగాణలో ఆ, బలంగా ఉండేది. మొదట ఈ మావోయిస్టు పార్టీ అనేది లేదు. చారు మజుందార్ సిపిఐ పార్టీని చీలిపోయినప్పుడు సిపిఐ ఎంఎల్ గా నక్సల్ నక్సల్బరి అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే చారు మజుందార్ ఫస్ట్ జనరల్ సెక్రటరీ 68లో అనుకుంటాను. ఆయన ఫస్ట్ ప్రభుత్వం చంపేసింది. జనరల్ సెక్రటరీ చనిపోవడం అప్పుడు తప్పితే మళ్ళా 53 ఏండ్ల తర్వాత ఇప్పుడు నంబాల కేశవరావు జనరల్ ఆ, సెక్రటరీ చనిపోయాడు. జనరల్ గా అంటే హెడ్ ఆఫ్ ది ఇది కదా, మొత్తము బాస్ కదా. ఆయనకు అనేక లేయర్స్ లో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఆయనను కాపాడుకునే సిస్టమ్ ఉంటుంది. ఉమ్, ఇవన్నీ మిలిటరీ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా, మిలిటెంట్ గ్రూప్స్ అన్ని కూడా అట్లా ఉంటాయి. కానీ చనిపోయారు అంటేనే సంస్థ ఎంత బలహీన పడితే జనరల్ సెక్రటరీ కూడా ఆ దీంట్లో పోతాడు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. పైగా ఈ మధ్య కాలంలో సిసి కమిటీ మెంబర్స్ అందరు కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళంతా చనిపోతా ఉన్నారు. అంటే వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది, జనరల్ ఆ, సెక్రటరీకే రక్షణ లేకుండా పోయింది. మొడెం బాలకృష్ణ ఈ మధ్య చనిపోయాడు. ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబర్. అంతకు ముందు ఒక ఐదుగురు ఆయనతో పాటు చనిపోయారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ 5గురు చనిపోయారు. అసలు చాలా రేర్ సెంట్రల్ కమిటీ మెంబర్. వీళ్ళందరి పేర్లు మీరు చూస్తే మొడెం బాలకృష్ణ దగ్గర నుంచి తిరుపతి, ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అవుతున్న తిరుపతి దగ్గర నుంచి ఆ అందరు కూడా నంబాల కేశవరావు వీళ్ళు కూడా రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చిన వాళ్ళు. మన దగ్గర తెలంగాణలో ఆర్ఎస్యు చాలా బలంగా ఉండేది. పిడిఎస్యు పిడిఎస్యు కూడా రెండు గ్రూపులుగా ఉండేది. ఇలాంటి సంస్థలో బాగా సాయుధులైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి బాగా ఇది ఉండేది ఆర్ఎస్యు. ఇది మావోయిస్టు పీపుల్స్ ఆర్ గ్రూపు, కొండపల్లి సీతారామయ్య గ్రూపు చాలా బలంగా ఉండేది. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కేంద్ర కమిటీ మెంబర్లు అయ్యారు. ఆర్ఎస్యు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళంతా యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ జరిగేవి కనుక వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు. నమ్మాల కేశవరావు ఉన్నాడు, ఎన్ఐటి వరంగల్ కదా ఒకప్పుడు. అవును. ఆర్ఈసి వరంగల్ అనేవారు, దాని ప్రోడక్ట్ అతను. ఆ, కనుక అక్కడ అక్కడ ప్రొడ్యూస్ అయ్యేవాళ్ళు. కనుక అంటే ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు. అప్పట్లో అక్కడ వరంగల్లో బాలగోపాల్ ఉండేవాడు, లేకపోతే వరవర్రావు ఉండేవారు. వీళ్ళంతా వాళ్ళకు మందుగుండు సామాగ్రి, అంటే మెదడుకు కావాల్సినటువంటి అవును, అవును. మెటీరియల్, మోటివేషన్, ఇదంతా కూడా సైద్ధాంతిక అవగాహన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలా వచ్చేవాళ్ళు. అప్పుడు ఏబీవీపీతో ఘర్షణ ఉండేది బాగా. సో ఇది తెలంగాణలో మనం చూసినటువంటి చరిత్ర. కాకపోతే ఘర్షణలో ఆర్ఎస్యు అప్పర్ హ్యాండ్ ఉండేది. ఏబీవీపీ వీళ్ళంతా ఆయుధాలు లేని సంస్థలు కనుక ఏబీవీపీకి చాలా మంది కార్యకర్తలు ప్రాణం కోల్పోయారు. జగన్ పేరు వింటాం, ఆ జెండా కోసం ప్రాణం పోయింది. లేకపోతే కృష్ణవర్ధన్ రెడ్డి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, వీళ్ళంతా కూడా 30-40 మంది ప్రాణాలు పోయాయి. కానీ ఈ హింస యొక్క శృతి మించిన హింస కారణంగా ఆర్ఎస్యు కూడా బలహీన పడిపోయింది, అన్పాపులర్ అయిపోయింది ప్రజల మధ్య. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా బ్యాన్ పెట్టాయి. సో అట్లా చెప్పాలంటే మనకు ఆ ఆర్ఎస్యు అయితే మంచి కార్యకర్తలను ఇచ్చింది, లీడర్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్యు కూడా మాయమైపోయింది. ఆ మిగిలిన వాళ్ళే వీళ్ళంతా కూడా. ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ లేవు వాళ్ళకు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ లేవు దేశవ్యాప్తంగా కూడా. అందుకే మేధావులు అనేవాళ్ళు రావడం లేదు. ఎందుకు బలహీనపడ్డది? బేసిక్ గా ఈ మావోయిస్ట్ మూమెంట్ అంటే 2004లో యాక్చువల్ గా ఈ మావోయిస్ట్ పార్టీ లేదు. 2004లో వచ్చింది సిపిఐ మావోయిస్ట్ పార్టీ. 2004లో అవతరించింది. అంటే మన దగ్గర ఉన్న పీపుల్స్ వార్ కానీ ఎంసిసి అని మావోయిస్ట్ కమిటీ, కమ్యూనిస్ట్ కమిటీలో ఏదో పేరు ఉండేది. ఎంసిసి అనేది, పియు అనేది ఇంకోటి, పార్టీ యూనిట్ అనేది ఒకటి. ఈ మూడు కలిసి 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించింది.
అప్పటి నుంచి కాస్త బలం పెరిగింది నిజంగా అయితే దేశమంతా. ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ పోయింది, సార్ బలహీనం పడిపోయింది. కారణము మేధావుల యొక్క రిక్రూట్మెంట్ లేకపోవడం. సార్ ఇప్పుడు మనం చరిత్ర అంతా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా వరకు బలహీనమైపోయింది. ఇక వాళ్ళు లొంగుబాటు ప్రకటించడమే సమంజసం అనే స్థాయికి వచ్చేసారు. తాజాగా కూడా వాళ్ళు లేఖ రాసినట్టు తెలుస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కు మేము ఆయుధాలన్నీ వదిలేసి ఇక లొంగిపోతాము, మాతో శాంతి చర్చలు జరపండి అనే స్థాయికి వచ్చేసారు. ఈ విధంగా రావడానికి అమిత్ షా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా వారిని అంటే కృషించిపోయేలా చేసింది అనే విషయం ఒక్కసారి చెప్తారు. బేసిక్ గా హరి, మనము ఆ, రెండు వాదనలు ఉంటాయి మావోయిస్టు విషయాలు వచ్చేసరికి. మొత్తం దేశమంతా కూడా వామపక్ష భావజాలం ఉండే వాళ్ళంతా కూడా ఒక సింపతి చూపిస్తుంటారు దానిపైన, ఆ మూమెంట్ పైన. కొన్ని ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ ఈ యొక్క మావోయిస్ట్ వాయిలెన్స్ ఏదైతే ఉందో, వాయిలెన్స్ ను కూడా సపోర్ట్ చేస్తారు. వాయిలెన్స్ అవసరమా అని మనం అడిగినాం అనుకోండి, ఆ తడబడతారు. కానీ వాయిలెన్స్ వాళ్ళు ఎన్నుకున్న మార్గం అది, ఏం చేస్తామంటారు, మేం కాదు కానీ వాళ్ళు అని మాట్లాడుతుంటారు. అవును. కనుక వీళ్ళు ఏమంటారు అంటే, ఇది సామాజిక ఆర్థిక సమస్య కనుక ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇది నేరస్తులను ట్రీట్ చేసినట్టు చేయొద్దు, వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, ఇది పొలిటికల్ ఫిలాసఫీ అన్న. మరి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా గన్నులు ఎందుకు పట్టుకోలేదు అవును. అంటే దానికి జవాబు ఉండదు. వాయిలెన్స్ ను పట్టుకున్నారు కదా, వాళ్ళ ఫిలాసఫీ ఏమైనా ఉండని, ఫిలాసఫీ పక్కకు పెడితే వాయిలెన్స్ దేని కోసము, వాయిలెన్స్ ఆధారంగా అది అది వాళ్ళు నమ్మిన సిద్ధాంతం. నమ్మిన సిద్ధాంతం అంటే దానికి మార్గం ఏంటి మరి అంటే, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కరించినప్పుడే. ఇంకొక పెద్ద ఆయన, ఒక మేధావి మాట్లాడుతూ ఉన్నాడు చాలా. ఆ, వీళ్ళంతా కూడా పెద్ద మనుషులుగా మార్కెట్ లో పేరుంటది, ప్రొఫెసర్లుగా ఉంటారు. వీళ్ళు ఏమని వాదిస్తారు అంటే, ఇది మీరు ఎంత మీరు ఓ, మావోయిస్టులను తొలగించగలరు, కానీ మావోయిజం అనేటువంటి ఒక ఆలోచన ఏదైతుందో, ఈ ఆలోచనను మీరు తొలగించలేరు. అది ఇప్పటికీ ఇదే ఉన్నంత కాలం మాట్లాడుతున్నారు. అది ఇప్పటికీ ఉన్నంత ఇదే కాలం మాట్లాడుతున్నారు. ఇదే మాట్లాడతాం, అది ఉన్నంత కాలం ఉంటుంది అని. మరి ఆ ఆలోచన ఎందుకు తగ్గింది ఇప్పుడు? నేను ప్రశ్నిస్తున్నాను. ఆ ఆలోచన ఎందుకు ఈ యువత ఇప్పుడు అందులోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు? మీరే చెప్తున్నారు అది తగ్గింది అది అని. అంటే అర్థమైంది, ఆ ఆలోచన కూడా పోతుంది ఉన్నంత కాలం అని అంటారు మళ్ళా మీరు. అదే. కనుక మీరు ఇది ఇది ఒక నేరస్తులను చూసినట్టు చూడొద్దు, క్రిమినల్స్ చూసినట్టు చూడొద్దు, ఇవన్నీ మాట్లాడతారు. మళ్ళీ సింపతి చూపిస్తారు. అదే డేట్ పెట్టి చంపేస్తారా, పాకిస్తాన్ తో కూడా చర్చలు చేస్తున్నారు, వీళ్ళతో చర్చలు జరిపితే ఏముంది? నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వము కేవలము తుపాకీని నమ్ముకొని ముందుకు వెళ్ళడం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, తుపాకీ ద్వారానే అమిత్ షా చంపేస్తూ పోతున్నాడు, ఆ ఊచకోతకు వస్తున్నాడు మనుషులను, ఆ అందరిని వందలాది మంది నక్సలైట్లను పట్టుకొని ఊచకోతకు వస్తున్నారు, రోజు 10 మందిని చంపేస్తున్నాడు అన్నట్టుగా ప్రచారం చేస్తారు. డేట్ డేట్ పెట్టారు, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు ఎన్ని రోజులు ఈ యొక్క ఆ ఈ హింస దేశంలో ఎంత నష్టము, ఎంత ఆర్థిక నష్టము, ఎన్ని ఎన్ని ప్రాణాలకు నష్టం ఇది. అవును. కనుక మరి నేనేమంటున్నా అంటే, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవి పరిష్కరించడానికే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, అవును. ఇది పరిష్కరించడానికే ఎన్నికలు జరుగుతున్నాయి కదా. కనుక ఒక పార్టీకి అధికారాన్ని ఇస్తున్నాం, ఇంకొక పార్టీని అపోజిషన్ లో కూర్చోబెడుతున్నాం కదా. అపోజిషన్ లో ఉన్న పార్టీ అడగాలి, ప్ర- అధికారంలో ఉన్న పార్టీ సమస్యలు పరిష్కరించాలి, ఇదే కదా మనం నమ్మిన డెమోక్రసీ. అవును. సార్ మళ్ళీ ఇంకొకటి. రెండవ మార్గం, సార్ అదే మీరు మీరు మళ్ళీ రెండో మార్గం ఎందుకు అడుగుతున్నారు? తుపాకీ కొట్టడం ద్వారా సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తే, మరి ఇప్పుడున్న పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ఏం పరిష్కరిస్తాయి అని. అదే సిద్ధాంతాన్ని నమ్మే కమ్యూనిస్టులకే ఇప్పుడు ఆ, ప్రజాస్వామ్యంలో దిక్కు లేదు. అటువంటిది ఆ సిద్ధాంతానికి మళ్ళా తుపాకులు జోడించి మేము పోరాడుతాం అని అంటూ ఉన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. అదే కదా, ఇప్పుడు రెండు రకాలు ఉన్నారు కమ్యూనిస్టులు. తుపాకీని పక్కకు పెట్టిన వాళ్ళు, ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. రెండో వాళ్ళు తుపాకీని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. మరి ఈ సిపిఐ సిపిఎంలను ఎవరేం చంపడం లేదు కదా, డెమోక్రసీలో ఉన్నారు కదా. వాళ్ళు కూడా అలా ఉండొచ్చు కదా, వాళ్ళకి అట్లా చెప్పరు. వీళ్ళు నీతి చెప్పేవాళ్ళు, పెద్ద మనుషులు టీవీల ముందుకు వచ్చి మాట్లాడి, అవి చంపేస్తారా, దుర్మార్గం ఇది,
అవును. ఆ? ఆ, పూర్తి ప్రభుత్వమే నేరం చేస్తే ఎట్లా? డెమోక్రసీ ఉంది కదా, చర్చలు జరపాలి కదా, పాకిస్తాన్ తో చర్చ. ఎంత దుర్మార్గమైన వాదన ఇది అంటే, మీరు అవును. ఆ మీరు అదేంటి విదేశీ శక్తులతో కూడా చర్చలు జరిపారు కదా, నార్త్ ఈస్ట్ లో మీరు వేర్పాటువాద సంస్థలతో కూడా చర్చలు జరిపారు కదా. కనుక వీళ్ళతో అంటే వీళ్ళంతా బార్గెనింగ్ అంతా ఏంటి అంటే, మీరు రాండి చర్చలు జరపండి, రాండి ఈ చుట్టూ ఏమంటామంటే దీన్ని ఇకో సిస్టమ్ అంటాం దీన్ని. ఈ ఈకో సిస్టమ్ ఇట్లా పనిచేస్తుంటది, ప్రజలతో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు ప్రజలందరూ కూడా. అవునవును కదా, చర్చ జరిపితే బాగుంటుంది కదా, నిజంగానే పాకిస్తాన్ తో మాట్లాడినారు కదా, దీంతో మాట్లాడితే ఏమవుతుంది అని ఒక ఒపీనియన్ ను బిల్డప్ చేస్తుంటారు. వాస్తవంగా వీళ్ళ పని ఏంటి అంటే, ఇలా మాట్లాడి మాట్లాడి బిల్డప్. ప్రభుత్వాలకు ఈ విషయాలు తెలుసు, అవును. అమిత్ షాకి తెలియదా? మీకొక్కరికే తెలుసా? కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలు ఎలా కంట్రోల్ చేయాలి, సామాజిక ఆర్థిక సమస్యలు ఎలా, ఇప్పుడు అంబుజ్గఢ్ లాంటి ప్రాంతాల్లో, దుర్భేద్యమైనటువంటి ప్రాంతాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నక్సలైట్ తప్ప ఇంకొక మానవ ప్రాణి అక్కడికి వెళ్ళని ప్రదేశంలో ఎంత రిస్క్ తీసుకొని పోలీస్ అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళను ఖాళీ చేయిస్తున్నారు. అవును. వీళ్ళంతా కూడా ద్విముఖ త్రిముఖ వ్యూహాలన్నీ పాటిస్తున్నారు అక్కడ. కనుక ఈ ప్రభుత్వం కూడా ఎన్నో నేర్చుకున్నది. సరెండర్ అయ్యే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు తెలుసా, వాళ్ళు నేరస్తులు. ఈ యొక్క నక్సలైట్లు అనే వాళ్ళు ఎంతో మంది నేరస్తులు, వందల హత్యలు చేసిన వాళ్ళు. అయినా సరే వాళ్ళను ఏ కేసు లేకుండా బయటికి తీసుకొస్తున్నారు. మరి ఇది మానవత్వం కాదా? దాని గురించి మీరు మాట్లాడరు కదా. ఎంతమంది సరెండర్ అయ్యారు? భయమో భక్తికో సరెండర్ అవుతున్నారు. సరెండర్ అయ్యే వాళ్లకు రక్షణ ఉంది అనే ఒక భరోసా కలిగిస్తున్నారు వాళ్ళకు. తర్వాత ఇక్కడ ఏమంటాం, ఆకలి సమస్య లేదు, వెంటనే వీళ్ళకు ఒక ఉండడానికి కాస్త ఏర్పాట్లు, ఏర్పాటు. సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేశారు. ఎస్. ఇదంతా ఇది మూడో విషయం ఏంటంటే, నక్సలైట్లు ఉన్న ఏరియాలో డెవలప్మెంట్ ను, విపరీతమైన డెవలప్మెంట్ ను తీసుకెళ్తున్నారు, బడ్జెట్ కేటాయిస్తున్నారు. అక్కడ ప్రతి వాడికి పని దొరుకుతుంది, రోడ్లు వేస్తున్నారు, రైల్వే లైన్లు వేస్తున్నారు, స్కూళ్లు కడుతున్నారు. 250 స్కూళ్లు మీరు కూల్చేశారు దుర్మార్గులు. అవును సార్. ట్రైబల్ పిల్లలకు అక్షరం జ్ఞానం రానియకుండా చేస్తారు. మీరు ఇది మాట్లాడతారా? ఈ స్కూల్ చేస్తున్నది ఎంత విధ్వంసం ఇది పిల్లలకు. వచ్చే తరానికి మరి చదువు రాకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు అభివృద్ధి చేస్తున్నట్ట ఇది? కానీ ఎందుకు టీవీ టవర్లు లేకపోతే టెలిఫోన్ టవర్లు కొట్టేస్తారు మీరు? అంటే సమాచారం ఎక్కడికెక్కడ పోకూడదు. ఇక్కడనేమో సమాచార హక్కు గురించి మాట్లాడతారు ఇక్కడ, ఇది అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడేమో హక్కుల పోరాటాలు మాట్లాడతారు, మాట్లాడే స్వేచ్ఛ గురించి మాట్లాడతాం. అక్కడనేమో టవర్స్ ఎత్తేస్తుంటే దిక్కు లేదు. వాళ్ళని చంపేస్తారా మావోయిస్టులను అని అంటారు. కనుక సమస్య నక్సలైట్లు కాదు, నేను ముందు నుంచి అంటాను. తుపాకీ బట్టి అడవుల్లో ఉన్న నక్సలైట్లు ఎప్పుడు సమస్య కాదు. ఏదో వాడు నమ్మిన సిద్ధాంతం కొరకు తుపాకీ పట్టుకున్నాడు, తప్పో ఒప్పో అడవులో పోయిండు, పని చేస్తున్నాడు. కానీ దీన్ని సపోర్ట్ చేసే సిస్టమ్, ఇకో సిస్టమ్ ఉంది కదా, అవును. వీళ్ళంతా కూడా మేక వన్య పులులు వీళ్ళు. మనకు అర్థం కాదు, వీళ్ళు పులులు కానీ మేకల్లాగా కనిపిస్తారు, అదే. ప్రొఫెసర్ లాగా కనిపిస్తారు, లేకపోతే మీడియా పీపుల్ లాగా కనిపిస్తారు, లేకపోతే అడ్వకేట్స్ లాగా కనిపిస్తారు. కానీ ఈ యొక్క సిద్ధాంతానికి పెంచి పోషించేది, ఎరువు వేసి పెంచేది అంతా కూడా ఈ అర్బన్ నక్సలైట్. అంటే ఇట్లా అంటే కోపం వస్తుంది, అడిగిన వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లు. అవును మరి, ఇలాంటి సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేవాడు అర్బన్ నక్సలైట్ కాకపోతే ఎవడవుతాడు మరి? రైట్ సార్. కనుక నక్సలిజం అంటే తుపాకీ పట్టుకోవడమే కాదు కదా. నక్సలిజం అవును. అంటే ఈ ఈ హింసను ప్రేరేపించే సిద్ధాంతానికి ముసుగు కప్పే ప్రయత్నం చేసే వాళ్ళు నక్సలైట్లు కాకపోతే ఏమవుతారు? ఎందుకంటే గరిల్లా యుద్ధాలన్నీ ఇలాగే జరుగుతాయి. గరిల్లా యుద్ధం చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా 10 మంది తుపాకీ పట్టుకునే వాళ్ళు ఉంటే 100 మంది సపోర్ట్ సిస్టమ్ ఉంటది. 100 మంది నక్సలైట్లే. 10 మందే అనుకుంటాం మనం, చాలా సార్లు పొరపాటు పడతాం. తుపాకీ పట్టిన వాళ్ళు 10 మందే, కానీ వాళ్ళు బ్రతికి ఉండి పోరాటం చేయాలంటే ఏం చేయాలి? 100 మంది పనిచేయాలి. వాళ్ళకు మందు జ్వరం వస్తే మందులు ఇవ్వాలి, మందు గుండు ఇవ్వాలి, తుపాకులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. అలాగే ప్రజల మధ్యలో వాళ్ళ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగించాలి. అని నువ్వు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే సార్. మీరు ఎన్కౌంటర్ అనే పదం మాట్లాడండి. పిల్లలతో అనండి, ఎన్కౌంటర్ అనగానే బుటకం ఎన్కౌంటర్ అంట. ఎందుకు ఆ ఎగ్జాక్ట్. బూటకం అనే పదం ఎందుకు నీకు నోటికి వచ్చేసింది? ఈ పదం నోటికి అంటే ఈ ఈ ఈ అవును. ఈ అర్బన్ నక్సలైట్లు చెప్పి చెప్పి ప్రతి ఎన్కౌంటర్ బూటకమే అని అంటారు వాళ్ళు.
అవును. అసలు ఈ ఈ ఈ ప్రజాస్వామ్యం బూటకం అంటారు, న్యాయ వ్యవస్థ బూటకం అంటారు, కానీ మళ్ళీ అత్యధికంగా డెమోక్రసీ గురించి మాట్లాడేది కూడా వీళ్ళే. వీళ్ళే. ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడతారు. మరి అదే. అంత బూటకమైనప్పుడు ఇంక నీకు హక్కులు ఎక్కడివి అని అంటున్నాను నేను. అదే కనుక ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే రాసిందో సార్. ఇది తొందరపడి వెంటనే వీళ్ళేదో మారిపోతున్నారు అనేది కాదు. వీళ్లకు ఇప్పుడు ప్రాణము కొనా ప్రాణం అంటాం కదా, అలాంటి ఒక స్థితి వచ్చింది. దీంట్లో నిజాయితీ ఉంది అని నమ్మడానికి వీల్లేదు. గతంలో వీళ్ళతో అనుభవాలు ఏవి కూడా సరిగ్గా లేవు. సార్. అన్ని సార్లు కూడా మోసం చేశారు. అదే. కనుక గతంలో మన దగ్గర జరిగిన చర్చలప్పుడు కూడా మోసమే జరిగింది. సార్ కనుక ఇప్పుడు యాక్చువల్లీ కూడా అదే జరుగుతుంది. ఆ, ఇప్పుడు రాసిన లేఖలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే బేషరతుగా లొంగిపోతామని అనడం లేదు సార్. మాతో శాంతి చర్చలు జరపండి, మాకు 1 మంత్ టైం కావాలి, దీనికి సంబంధించి పార్టీలో అందరం చర్చించుకుంటాం. ఈ 1 మంత్ మీరు సీజ్ ఫైర్ పాటించి ఆ తర్వాత మాతో శాంతి చర్చలు జరపండి అని చెప్తున్నారే తప్ప మేము పూర్తిగా ఇక పార్టీని వదిలేసి అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతామనే మాట ఎక్కడా చెప్పడం లేదు సార్. ఈ లెటర్ ఇప్పుడు అభయ్ అనేటువంటి వ్యక్తి పేరు మీద రిలీజ్ చేశారు. అవును. మల్లోజుల వేణుగోపాల్ అని అంటారు. ఆయననే ఈ పేరు మీద రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఈ లెటర్ లో నిజం ఎంతోనో తెలియదు మనకు. అవును. పోలీసులు కూడా అదే చెప్పారు, మేము కనుక్కుంటున్నాము దీంట్లో నిజం ఎంత ఇది ఎంత. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు ఏమన్నారంటే అసలు తుపాకులు వదిలేస్తాం అనడం లేదు, ఈ ఉమ్. సిద్ధాంత నక్సలిజం మార్గాన్నే వదిలేస్తామని అన్నారు వాళ్ళు. కనుక ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఈ మార్గాన్ని ఈ పంతానే వదిలేస్తాము అని అన్నప్పుడు ఆలోచిస్తున్నారు. అందుకని అక్కడి హోంమంత్రి ఆ, ఇదేంది విజయ్ శర్మ అని హోంమంత్రి ప్రకటన చేశారు. నేను వెంటనే దీన్ని చూస్తున్నాము, ఈ లెటర్ యొక్క నిజానిజాలు. సుందర్ రాజ్ అని ఐజీ కూడా వీళ్ళు చూస్తున్నారు. ఏదన్నా ఉండని నేనేమంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తం లెటర్ యొక్క భావంలో ఒక మాట ఏముంది అంటే సీజ్ ఫైర్ ఉంది. 1 నెల సీజ్ ఫైర్ అనేది అసలైనటువంటి విషయం. మనం కరెక్ట్. అంటే వాళ్ళు కోరుతున్నది ఏంటంటే మీరు 1 నెల మీరు కాల్పులు ఆపేసేయండి, మేము సర్దుకుంటాం. ఉమ్. ఇది మీకు ఆ, ఏమంటాము, తెలివి ఉంటే మనకు అర్థం చేసుకోవాలన్నట్టు. సర్దుకుంటాము ఎక్కడికక్కడ అన్ని సర్దుకుంటే ఇంకా అప్పుడు చూద్దాం మళ్ళా. అంటే మేము మొత్తం దేశం అంతా తిరిగి మా వాళ్ళని ఒప్పిస్తాం చేస్తాం ఆ అని అంటున్నారు. కనుక ఇది మళ్ళా మీరు ఏమంటారు, ఒక 2 ఏళ్ల తర్వాత ఏమన్నా అంటే అదంతా మా వ్యూహంలో భాగం అని మీరే అదే. అంటారు. అదే. కనుక మీరు మీ మాటను ఎవరు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఎన్నిసార్లు మీరు అబద్ధాలు చెప్పినారు ఇటువంటివి. కనుక అబద్ధం చెప్పడము ఒక కళ మీది. ఉమ్. అటువంటి ఆర్ట్ మీ దగ్గర ఉంది. మొత్తం లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ లోనే ఈ కళ ఉంది, దాగి ఉంది. అబద్ధాలతోనే వాళ్ళు సిద్ధాంత పోరాటాలు చేస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా ఏమంటారు అంటే మేము వీళ్ళు సిపిఐ సిపిఎం అంటుంటారంట, మేము బ్లండర్ చేశాము, జీవితకాల బ్లండర్ చేశాం మేము అని అంటుంటారు. తప్పు చేస్తారు. తప్పును మళ్ళా ఓ, 10 సంవత్సరాల తర్వాత ఉమ్. ఆ, ఒప్పుకుంటారు మళ్ళా. మళ్ళీ దానికి ఒక దానికి జరగాల్సిన నష్టం జరుగుతుంటుంది. దానికి ఒక అందమైన పదాలు సృష్టిస్తారు సార్. చారిత్రక సృష్టిస్తారు. తప్పిదం ఇటువంటి పెద్ద పెద్ద పదాలు ఎస్, యూజ్ చేస్తారు. హిస్టారికల్ బ్లండర్ అదే నేను ఆ, చెప్పబోయాను. ప్రతి అదే. దానికి సిపిఎం సిపిఐ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీని సపోర్ట్ చేశారు. అప్పుడు ఇందిరాగాంధీ దేశమంతా వ్యతిరేకిస్తే వీళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తారు. తర్వాత ఏమన్నారు, నో నో దట్ వాజ్ ఎ హిస్టారికల్ బ్లండర్ బ్లమ్. అని అంటారు. అది. లేదంటే ఇప్పుడు మా వ్యూహంలో భాగం అంటుంటారు. ఇవన్నీ మీ పదజాలం కదా, అది. ప్రజల ఆ, దీంతో ఆడుకునే పదజాలం ఇది. కనుక కమ్యూనిస్టులను మించిన ఆర్ట్ ఇది, అబద్ధాల ఆర్ట్ వాళ్ళతో నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. అందుకని ప్రభుత్వం కూడా అంత ఈజీగా ఆషామాషిగా ఏం లేదు, పరిశీలిస్తుంది. నిజంగా పంతాను వదిలేసి బయటికి ఉమ్. వచ్చేటువంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది. అంతేగాని ఈ లోపల ఈ ఇకో సిస్టమ్ చేసే ప్రచారం ఉంటది, చాలా భారీ ప్రచారం. ప్రజలందరి కూడా మైండ్ లో ఏం రావాలంటే అయ్యో అవును కదా, ఇంత పెద్ద ఇంకొక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఇక, ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చారు, ఆ ఉమ్. ఇది గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఇది లేకపోతే అది. చారిత్రాత్మక తప్పిదం చేసినట్టు వాళ్ళు అవుతారు అని అమిత్ షాకి సలహా ఇస్తున్నాడు ఆ పెద్ద ఆయన. అదే. కనుక ఎందుకంటే లెఫ్ట్ వింగ్ కూతలు కదా ఇవన్నీ కూడా, వాళ్ళు ఇలా అవును. కూస్తూనే ఉంటారు అన్నట్టు. అమిత్ షా చంపేస్తున్నాడు చేస్తున్నాడు, ఇదిగో వాళ్ళే ముందుకొచ్చారు, వాళ్ళు చర్చలు చేసి అసలు ఈ పంతానే వదులుకుంటామంటున్నారు, ఎంత గొప్ప అవకాశం ఈ దేశానికి, ఇన్ని రోజుల నుంచి మీరు సాధ్యం కాలేదు, ఉమ్. ఇలా ఇలా కన్విన్స్ చేస్తున్నారు మనల్ని. అరే ప్రభుత్వం ఉంది అక్కడ, అక్కడ ఒక మినిస్టర్స్ ఉన్నారు, వ్యూహం ఉంది వాళ్ళ దగ్గర కూడా.
మీరు ఇప్పుడు చూడండి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఎలా ఉందో మీరు చూడండి వెళ్ళి అక్కడ ఎన్ని స్కూల్స్ వచ్చాయి, ఎన్ని కాలేజెస్ వచ్చాయి, ఎన్ని రోడ్లు వచ్చాయి. ట్రైబల్ లైఫ్ ఎంత మారిపోయింది. 24 hours పవర్ వచ్చింది అక్కడికి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఇదంతా సామాజిక ఆర్థిక వృద్ధి కాదా? డెవలప్మెంట్ కాదా? మరి సామాజిక ఆర్థిక సమస్య అని మీరు పదే పదే అంటున్నారు కదా. నక్సలైట్లు ఈ సమస్యను పరిష్కరించారా? ఒక స్కూల్ కట్టారా? ఎన్నడైనా 4 అక్షరాలు పిల్లలకు నేర్పారా? లేదు. దేనికి? దీని 60 ఏళ్ల తర్వాత మీ డెవలప్మెంట్ ఏంది అసలు? మీరు అభివృద్ధి నిరోధకులు. అదే. మీరు సామాజిక ఆర్థిక సమస్యల గురించి మీరు మాట్లాడద్దు. అడవిలో ఉన్న గిరిజనులను, ఆ, వాళ్ళను, వనవాసీలను మీ మీద ఉద్ధరిస్తున్నట్టు, వీళ్ళ చంపడానికి పోయినట్టు, పోలీసులు చంపడానికి. మీరు అక్కడ లేకపోతే పోలీసులు ఎందుకు వెళ్తారు? గన్ను పట్టుకొని మీరు అక్కడ ఉన్నందుకు పోలీసులు వస్తున్నారు. మీరు లేకపోతే ఆ పాపం అడవి బిడ్డలు హాయిగా బతుకుతారు కదా. మీరు కదా సమస్య. మీరు లేకపోతే పోలీసులు బ్యారెక్లలో ఉంటారు. అడవులలో పోయి ఉండాల్సిన కర్మ వాళ్ళకు కూడా లేదు. హాయిగా గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు. అదే. సార్ ఇప్పుడు మావోయిస్టులు రాసిన లేఖ ఇది ఫర్ సపోజ్ నిజమనే అనుకుందాం సార్, కొద్ది నిమిషాల వరకు. ఒకవేళ అదే నిజమైతే ఆ లేఖలో వాళ్ళు ఏమని రాశారంటే, మేము జనజీవన స్రవంతిలో వచ్చి కలిసిపోతాం, ఆ తర్వాత పీడిత వర్గాల కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని ఆ లేఖలో ప్రస్తావించారు సార్. అంటే వీళ్ళు ఈ తుపాకులని వదిలేసినా కూడా మేము ఈ పంతాను మాత్రం వదులుకోము అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల అర్బన్ వార్ఫేర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారని భావించవచ్చా అది సార్? నేను ఏమంటున్నా అంటే దాన్ని వెల్కమ్ చేయాలి మనం. ఓకే. పీడిత వర్గాల కోసము తుపాకీ లేకుండా ఉద్యమాలు నిర్మాణం చేస్తే చాలా మంచిది, చాలా గొప్పది అది. ఆ, కనుక మీరు ఇన్ని రోజులు ఈ పని చేయలేదు. పీడిత వర్గాల కొరకు ఏదైతే చేయాలి మీ సిద్ధాంతం అదే, గాని మీరు చేయలేదు. ఆ ఓకే. పాప నివృత్తి కూడా అవుతుంది వాళ్ళు ఇప్పుడు చేస్తే, వచ్చి తుపాకులు వదిలేసి అవును. ఇన్నేళ్ల పాపాన్ని కడుక్కున్న వాళ్ళు అవుతారు. ఎన్నో అదే. ప్రాణాలను తీశారు మీరు. మీ మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ అవును. కడుపు కోతకు గురవుతున్నారు మీరు. కనుక మీరు ఇప్పుడైనా ఏం చేయాలి అని అంటే, పాప నివృత్తి కావాలంటే తుపాకులు వదిలేసేసి నిజంగా కూడా ఈ పీడిత వర్గాల కోసం మీరు ఉద్యమాలు నిర్మాణం చేయండి. చేస్తే పాప నివృత్తి అవుతుంది. వాస్తవంగా కూడా దేశానికి మేలు అవుతుంది కొద్దిగా. అదే. కానీ మీరు లొంగదీయండి. ఇప్పుడున్న పార్టీలను కూల్చండి మీరు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి. ప్రజలను మద్దతు కూడగట్టండి. ఇప్పుడున్న ప్రభుత్వాలను కూల్చండి. ఊరికే కూర్చున్న దగ్గర శాపం పెడుతున్నారు వీళ్ళు. మోడీ అంటే అక్కస్సు. ఆ, శాపనార్థాలు పెడుతున్నారు ఏది చేతగాక వీళ్ళు. అదే. కనుక ప్రజాభిప్రాయమే ఫైనల్. ప్రజలకు కట్టుబడి ఉండండి మీరు. ఈ ముచ్చట తుపాకీ కాదు కట్టుబడి ఉండాల్సింది. సార్ చివరిసారిగా ఒక్క మాట సార్, ఒకవేళ వీళ్ళు పూర్తిగా లొంగిపోతే ఇన్ని రోజులు వీళ్ళు పాల్పడిన హింస, వీళ్ళ చేతుల్లో మరణించిన గిరిజనులకు కానీ లేదంటే ఆ, విద్యార్థులు ఇటువంటి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసేశారు. అంతేకాకుండా గిరిజనుల అభివృద్ధికి కూడా ఆటంకం కలిగించారు కదా. వీళ్ళందరికీ కలిపి ఒక్క క్షమాపణ ఏమైనా చెప్తారని భావించాలా, అసలు వీళ్ళు ఇలాగే ఉంటారని అనుకోవాలా? అంత జ్ఞానోదయం అయితే చాలా బాగుంది. దేవుడే, అదే. వాళ్ళు దేవుడిని నమ్మరు కానీ నమ్ముతారు. మళ్ళా సగం సగం నమ్ముతారు, సగం నమ్మరు. కనుక దేవుడు వాళ్ళకు అటువంటి సద్బుద్ధి కలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు, మిమ్మల్ని నమ్మి పోయిన వాళ్ళకు, వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి మీరు. తుపాకులు వదలడమే కాదు, ఇన్ని రోజులు చేసినటువంటి హింసకు, రక్తపాతానికి క్షమాపణ చెప్పాలి. మీరు మీరు అన్నది కరెక్ట్, కానీ చెప్పరు. హరి వాళ్ళతో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది. అంత విఘ్నత ఉంటదని నేను అనుకోవడం లేదు. అదే. గొప్ప విషయం అట్లా చేస్తే మాత్రం. రైట్. అదే. సో ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మావోయిస్టుల గురించి పూర్తి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.